శ్రీహరి జీవులు అండజములు అంటే పక్షులు, సర్పములు మొదలగునవి. జరాయుజములు అంటే మనుష్యులు, పశువులు. స్వేదజములు అంటే క్రిమికీటకాదులు. ఉద్భిజములు అంటే వృక్షములు అని 4 విధములు. ప్రాణము ఈ సకల జీవులను అంటిపెట్టుకునియే యుండును. జీవుడు ప్రగాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇంద్రియములు, అహంకారము కూడా నిశ్చేష్టములై ఉండును. కానీ సాక్షి అయిన ఆత్మ మాత్రము నిర్వికార రూపములో స్థితమై ఉండును. అందువలననే నిద్ర నుండి లేచిన పిదప జీవుడు నేను గాఢ నిద్రలో ఉంటిని అను స్మృతిని కలిగి ఉండును. ఈ స్మృతియే సుషుప్త్యవస్థయందు ఆత్మ యొక్క ఉనికిని నిరూపించును. శ్రీమన్నారాయణుని పాదపద్మముల యందు తీవ్రమైన అంటే నిశ్చలమైన భక్తి కలిగి ఉన్నప్పుడు ఆ భక్తియే గుణకర్మల నుండి ఉత్పన్నమైన చిత్తజ దోషములను అనగా మల విక్షేప ఆవరణ దోషములను ప్రక్షాళనమనొచ్చును. ఈ విధముగా చిత్తము పరిశుద్ధమైనప్పుడు నిర్మలమైన దృష్టికి సూర్యుని వలె ఆత్మతత్వము స్వయముగా సాక్షాత్కారమగును. నిమి మహారాజు ఇట్లడిగెను, యోగీశ్వరులారా, కర్మయోగాచరణము మానవుని సంస్కరించును. అది ఆ ఆచరణము అతని పుణ్యపాప కర్మలనన్నింటినీ కడిగివేసి వెంటనే సర్వోత్తమమైన నైష్కర్మ్య సిద్ధిని కలిగించును. అట్టి కర్మయోగమును గూర్చి తెలుపుడు. పూర్వము బ్రహ్మమానస పుత్రులైన సనకాది మునీశ్వరులను మా తండ్రిగారైన ఇక్ష్వాకు మహారాజు యొక్క సమక్షమున ఈ ప్రశ్నను అడిగియుంటిని. కానీ వారు సర్వజ్ఞులైనను నా ప్రశ్నకు సమాధానము ఇయ్యలేదు. కారణము ఏమయ్యుండును? దయతో వివరింపుడు. అంతటా 6వ యోగీశ్వరుడైన ఆవిర్హోత్రుడు ఇట్లనెను, నిమి మహారాజా, కర్మ శాస్త్ర విహిత కర్మ, అకర్మ నిషిద్ధ కర్మ, వికర్మ విహిత కర్మను ఉల్లంఘించుట అని వేదములలో కర్మను గూర్చి 3 విధములుగా వివరింపబడినది. వేదములు పరమాత్మ స్వరూపములు, అపౌరుషేయములు అనగా మానవులచే ప్రకటితములైనవి కావు. వేదవాణి పరోక్షవాదాత్మకము అనగా వాటి శబ్దార్థముల కంటే తాత్పర్యములు వేరుగా నుండును. కనుక విద్వాంసులు కూడా వాటి విషయమున భ్రమకు లోనగుచుందురు. వేద విహిత కర్మానుష్ఠానము వలన మానవులు కర్మబంధముల నుండి విముక్తులగుదురు. పెద్దలు రోగ నివృత్తికై బాలురకు తీపి పదార్థములను ఆశగా చూపి వారిచే ఔషధమును సేవింపజేసినట్లు వేదములు పామరులకు స్వర్గ ఫలాదులను ఆశగా చూపి వారిచే విహిత కర్మలను ఆచరింపజేయును. జితేంద్రియుడు కాని అజ్ఞాని వేద విహిత కర్మలను ఆచరింపక వాటిని ఉల్లంఘించుట వలన అతడు పాపములను మూటగొట్టుకొనును. ఫలితముగా అతడు జనన మరణ చక్రములో బడి పరిభ్రమించుచుండును. అట్టివాడు ఎన్నటికినీ ముక్తిని పొందజాలడు. వేదోక్త కర్మలను అనాసక్త భావముతో ప్రతిఫలాపేక్షారహితముగా ఆచరించి వాటిని ఈశ్వరార్పణము చేసినవాడు నైష్కర్మ్య సిద్ధిని అంటే కైవల్యమును పొందును. వేదోక్తములైన స్వర్గాది రూప ఫలము కేవలము కర్మలను చేయుట యందు రుచి కలుగజేయుటకే అని గ్రహింపవలెను. పురుషుడు పరబ్రహ్మరూపమైన ఆత్మ విషయమున అజ్ఞాన కారణముగా ఏర్పడిన అహంకార మమకార గ్రంథిని పూర్తిగా ఛేదింపదలిచినచో అతడు వైదిక ఆగమ పద్ధతుల ద్వారా భగవంతుని ఆరాధింపవలెను. గురువునకు సేవలనొచ్చుట ద్వారా ఆయన అనుగ్రహమును పొందవలెను. దీక్షాదులను స్వీకరించి ఆయన నుండి ఉపాసన అనుష్ఠాన విధులను తెలుసుకొనవలెను. పిదప అతడు తనకు ఇష్టమైన భగవంతుని విగ్రహము ద్వారా అర్చామూర్తి ద్వారా ఆ పరమ పురుషుని ఆరాధింపవలెను. సాధకుడు స్నానాదుల చేత శరీరమును, సంతోషాదుల చేత అంతఃకరణమును పరిశుద్ధమనుచ్చుకొని భగవంతుని విగ్రహము ముందు ఆసీనుడు కావలెను. ప్రాణాయామాదుల చేత నాడీ శోధన గావించుకొనవలయను. నిర్దిష్టముగా మంత్రపూర్వకముగా అంగన్యాస కరన్యాస విధులను అనుష్ఠించి పరమేశ్వరుని ఆరాధింపవలెను. సాధకుడు స్వయముగా స్నానాది కృత్యముల ద్వారా తాను పరిశుద్ధుడై తాను పూజింపదలిచిన భగవద్విగ్రహమును సిద్ధముగా నుంచుకొనవలెను. శుద్ధి చేసిన పూజా స్థలమునందు అర్చామూర్తిని నిలుపవలెను. హృదయమునందు భగవంతుని ధ్యానించుకొని ఆ విగ్రహమునందు పరమేశ్వరుని భావింపవలెను. సమయానుకూలముగా లభించిన పూజా ద్రవ్యములను సమకూర్చుకొనవలెను. అర్చామూర్తిని జలములతో శుద్ధి చేయవలెను. ఆసనము మీదను తనపైనను నిర్మలోదకములచే ప్రోక్షణ చేసుకొనవలెను. పిదప అర్ఘ్యపాద్యాదులను ధూపదీపములను నైవేద్యములను అర్చామూర్తికి ఎదురుగా ఉంచవలయను. అంగన్యాసములను కరన్యాసములను హృదయాది న్యాసములను ఆచరింపవలెను. పిదప మూలమంత్రముతో ఇష్టదైవమును అర్చామూర్తిని ఆరాధింపవలెను. అనంతరము సాధకుడు
ఆయుధాది ఉపాంగ సహితునిగా పార్షద సమేతునిగా తన ఇష్టదైవమును అర్చామూర్తిలో మూలమంత్రపూర్వకముగా ఆవాహన చేయవలెను. పిమ్మట పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, మధుపర్కము, స్నానము, వస్త్రము, ఆభూషణములు, గంధపుష్పములు, అక్షతలు, తిలకము, మాలలు, ధూప దీప నైవేద్యములు మొదలగు వాటితో ఆ దైవమును విద్యుక్తముగా పూజింపవలెను. స్తోత్రముల ద్వారా స్తుతించుచు శ్రీమన్నారాయణునకు సపరివారముగా ప్రణమిల్లవలెను. పిదప ఆరాధ్యమూర్తిని తన ఆత్మలో అంతర్యామిగా ధ్యానింపవలెను. భగవన్ నివేదితమైన ప్రసాదమును భక్తిపూర్వకముగా స్వీకరింపవలెను. భగవత్పాదముల యందు సమర్పింపబడిన పుష్పాదులను శిరమున దాల్చవలయను. పిమ్మట ఉద్వాసన పూర్వకముగా స్వామిని యథాస్థానమున నిలిపి పూజా విధిని ముగింపవలెను. ఇట్లు సాధకుడు హృదయపూర్వకముగా అగ్నియందును, సూర్యుని యందును, జలముల యందును, అతిథుల యందును శ్రీహరిని భావించి పూజింపవలెను. అట్లనొచ్చినచో అచిరకాలములోనే అతనికి ముక్తి లభించును. జై శ్రీహరి.